నా పేరు శామ్. వెల్కమ్ టు ద డిబేట్ పొలిటీషియన్ వర్సెస్ పబ్లిక్. సో ఇవాళ డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి రాజా ఉన్నారు. హీఈస్ వెరీ యంగ్ పొలిటీషియన్. హాయ్ రాజా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అలాగే ఇవాళ డిబేట్లో పబ్లిక్ని రిప్రజెంట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సంతోష్. హీఈస్ వెరీ యంగ్ ఆథర్. హాయ్ సంతోష్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళు డిస్కస్ చేసుకున్నాక డిబేట్లో ఫైనల్గా మనం కంక్లూడ్ చేద్దాం. ఓకే, లెట్స్ బిగిన్ ద డిబేట్. సంతోష్, ప్లీజ్ స్టార్ట్. హాయ్ శామ్, థ్యాంక్ యూ. పొలిటీషియన్స్ ఇలా హామీలకు హద్దులు ఉండవు, అవి అమలు చేయడానికి డబ్బులు ఉండవు. అప్పు తీర్చడానికి అప్పు తీసుకొస్తారు, అసలునే అవినీతులు కలిపేస్తారు. మేము ప్రజల కోసమే పనిచేస్తున్నామని ప్రమాణం చేస్తారు. కానీ అదే సమయంలో మనసులో ఒట్టు తీసి గట్టి మీద పెడుతున్నాను అనుకుంటారు. అది చిన్నప్పటి అమాయకత్వాన్ని ఇప్పటి అతి తెలివితేటల్ని వాడతారు. ఎలక్షన్ల ముందు అవసరం లేకున్నా కనిపిస్తారు, ఎలక్షన్ల తర్వాత అవసరం ఉన్నా కనిపించదు. ఒక్కసారి ఎలక్షన్లు అయిపోయాక జనం కోసం, మన కోసం, సమాజం కోసం ఇలాంటి ఆలోచనలు ఏముండవు, మనసు నుంచి తీసేస్తారు. ఎంతసేపు నేను నా నేను నా నేను నా. ఒక బాలెన్ రోడ్డుకి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు మంచిగా చేస్తామని చెప్తారు. కానీ మేకప్ వేసినట్టు ఒక లేయర్ కంకర, ఒక లేయర్ మట్టి, సిమెంట్ ఉందా లేనా అటువంటి ఒక కాంక్రీట్ వేసేస్తారు. కొన్ని నీళ్లు తాకితే మేకప్ పోతుంది, ఒక్క వర్షానికి ఆ రోడ్డు పోతుంది. ఇంకా రోడ్డు నుంచి మొదలుకొని గవర్నమెంట్ సంబంధించిన స్కూలు, హాస్పిటల్, ఆఫీసు, ఇందులో క్వాలిటీ ఉండదు, ప్రాసెస్ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఒక గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్ ముందున్న బోర్డుని చూస్తాడు, ఒక నిమిషం పైకప్పుని చూస్తాడు, అది ఎప్పుడు కూలిపోతుందో అని. ముందు బోర్డు పైన పైకప్పు, ముందు బోర్డు పైన పైకప్పు, మధ్యలో టీచర్ ఏమైనా క్వశ్చన్ అడిగితే కిందికి చూస్తాడు. మనకేం రాదు కాబట్టి. ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ ల్యాబ్ సరిగ్గా లేదు కానీ సాయంత్రం నా క్లినిక్ రా అంటాడు అక్కడ లోకల్ గవర్నమెంట్ డాక్టర్. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఈ పనికి ఇంత లంచం అని ఒక బోర్డు పెట్టడం ఒకటే తక్కువ, ప్రతి పనికి లంచం. మనం లోకల్ పొలిటీషియన్తో కంప్లైంట్ చేద్దామంటే ఆయన వాటా ఆయనకి వెళ్తుందని, ప్రతి వారం వెళ్తుందని అక్కడ వాళ్ళు చెప్తారు. సరే, ఎవడు మంచోడు ఎవడు కాదు అని ఒక న్యూస్ ఛానల్ పెట్టి చూద్దామంటే ఈ నాయకుడు ఇంత గొప్పోడు అని ఒక న్యూస్ ఛానల్ చెప్తారు. ఛానల్ మారిస్తే ఈ నాయకుడు అంత గబ్బోడు లేడని అదే వేరే న్యూస్ ఛానల్ చెప్తారు. ప్రతి న్యూస్ ఛానల్కి ఒక ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా ఏదో ఒక పొలిటికల్ పార్టీదై ఉంటుంది. మీరు కనుక చూస్తే రోడ్డు బాలని, ఆ రోడ్డు మంచిగా పోయిన కాంట్రాక్టర్ వెనకాల పొలిటీషియనే ఉంటాడు. ఓ హత్య జరిగితే దాని రౌడీ వెనకాల పొలిటీషియనే ఉంటాడు. ఓ కబ్జా జరిగితే ఆ ఎదవ వెనకాల పొలిటీషియనే ఉంటాడు. ఓ స్కామ్ జరిగితే దాని బిజినెస్ మ్యాన్ వెనకాల పొలిటీషియనే ఉంటాడు. ఇందు లేడు అందు గలడు అన్నట్టు ప్రతి ఎదవ పని వెనకాల పొలిటీషియనే ఉంటాడు. వీళ్ళేమో ప్రజల కోసం పనిచేస్తాం, ఓటేస్తారు, ఓట్లు అడుగుతారు. ప్రజల కోసం తప్ప మిగతా పనులన్నీ చేస్తారు. ఈ సమయంలో మాకుండే ఒకే ఒక ఆయుధం ఓటు హక్కు. దాని పరిస్థితి బుల్లెట్ లైన్ గన్లా తయారైపోయింది. ఎందుకంటే ఓడికి ఓటేసినా ఒకటే, ఇవాళ బూతులు తిట్టుకుంటారు, రేపు భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతారు. నాకు తెలిసి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో డెమోక్రసీకి డిక్టేటర్షిప్కి పెద్ద తేడా ఏం లేదు. డిక్టేటర్షిప్లో ఒకడే అన్ని తప్పులు చేస్తాడు, డెమోక్రసీలో 10 మంది పొలిటీషియన్లు కలిపి తప్పు చేస్తారు. ఇది పేరుకి ప్రజాస్వామ్యం. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే ప్రజాస్వామ్యం కాదు, ఇది పొలిటికల్ స్వామ్యం. మొత్తం వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు, ప్రజలను బలిపశువు చేస్తున్నారు. ప్రజల అమాయకత్వం వీళ్ళు పెట్టుబడిగా తయారైంది. ఏదైనా మారాలి, ఏమైనా చేయాలని వాళ్ళకు తప్పితే, వాళ్ళకు ఆలోచన వస్తే తప్పితే ఏం మారదు. ఇది ఇంత కొనసాగుతుంది. పొద్దున్న లేసి పొలిటీషియన్ తిడతారు,
కానీ వీళ్ళ జీవితాన్ని మా చేతిలో పెడతారు. చిన్నప్పుడు క్లాస్లో టీచరు మీరు ఫ్యూచర్లో ఏమవుతారని స్టూడెంట్స్ని అడిగితే 90% మంది ఇంజనీరు డాక్టర్ అవుతామని చెప్తారు. 5-10% మంది ఐఏఎస్లు ఐపీఎస్ అవుతామని చెప్తారు. పొరపాటున ఒక్కడు పొలిటీషియన్ అవుతా అంటే అందరు వాళ్ళ వైపు చూసి పగలమన్న అవుతారు. మేము ఎవరి కోసమైతే పోరాడాలనుకుంటున్నామో మొదట పోరాడాల్సింది వాళ్ళతో. చాలామంది పాలిటిక్స్లో ప్రజలు సేవ చేద్దామని వస్తారు, కానీ వీళ్ళని చూసిన తర్వాత సేవను పక్కబెట్టి సేవింగ్ స్టార్ట్ చేస్తారు. మేము మంచి పనులు చేస్తాం ఓటు వేయండి అని అడిగితే మంచి పనులు దావత్ చేయొద్దు కానీ ముందు మాకు ఓటుకి ఎంత ఇస్తానో అడుగుతారు. క్యాండిడేట్ పాలిటిక్స్లో నిలబడే క్యాండిడేట్ వాని కంటెంట్ చూడరు, క్వాలిఫికేషన్ చూడరు, వాని క్యాపబిలిటీ చూడరు, వాని క్యారెక్టర్ చూడరు. వీళ్ళు చూసేది ఏందయ్యా అంటే వన్ క్యాస్ట్కి ఎక్కువ విలువిస్తారు వీళ్ళు. మేము మేనిఫెస్టో తయారు చేస్తాం, అందులో లాస్ట్ టైం ఏం చేసినాం, ఈసారి ఏం చేస్తున్నాం, నెక్స్ట్ టైం ఏం చేస్తామని రాస్తాం. దాన్ని ఎవడు పట్టించుకోడు. అది చదివే తీరిక కూడా వీళ్ళకు ఉండదు. గవర్నమెంట్ పాలసీస్ సొసైటీకి ఏమి ఇంపాక్ట్ ఉందో వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళ పాకెట్లోకి పైసలు వచ్చే పాలసీసే వీళ్ళకి కావాలి. వీళ్ళ ఊళ్ళో రోడ్డు బాగాలేదనో, స్ట్రీట్ లైట్ బాగాలేదనో, స్కూల్ లేదనో, ఆఫీస్ లేదనో, హాస్పిటల్ లేదనో వీళ్ళు ధర్నాలు చేయరు. జీతాలు పెరగలేదనో, పెట్రోల్ ప్రైస్ పెరిగినాయనో ధర్నాలు చేస్తారు. పాకెట్లో నుంచి పైసా పోతే కానీ వీళ్ళ ప్రజాస్వామ్యం గుర్తుకు రాదు. వీళ్ళ కుటుంబంలో ఎవడైనా నేను ప్రజాసేవ చేస్తుంటే వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే అవతలోడి కుటుంబంలో, వేరే వాళ్ళ కుటుంబంలో వాడు మాత్రం వీళ్ళకి ప్రజాసేవ చేయాలి, వీళ్ళకి సేవ చేయాలి, వాడి జీవితాన్ని త్యాగం చేయాలి. మేము అవినీతి చేస్తున్నాం అని ప్రతి ఒక్కడు అరుస్తూ ఉంటాడు. కానీ వాడు చేసే మొదటి పని, మా సీట్లోకి వస్తే వాడు చేసే మొదటి పని అవినీతి. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు. మరి ఏం ప్రశ్నించకుండానే ఏం అడగకుంటే పొలిటీషియన్ అన్ని పనులు చేస్తాడా? రోడ్డు మీద పోతాం, రోడ్డు మీద గుంట ఉంటుంది, ఒక గుంట పడుతుంది. అరే గుంట పడింది అని ప్రశ్నించకుండా దాని పక్క నుంచే వెళ్ళిపోవడం అలవాటు చేసుకుంటే ఆ గుంట ఎప్పటికి కూడదు. ప్రశ్నించాలి కదా. సమాజం కోసం ఒకటి ప్రశ్నించాడు, నాది నాకు అని వీళ్ళకు ఉంటుంది. ఇప్పుడు పొలిటీషియన్ అంటే బయట పైన దిగిరాలే కదా, వాడు ప్రజలు ఒకటే కదా. వాడికి సమస్యలు ఉంటాయి, వానికి కుటుంబం ఉంటుంది, వానికి జీతం ఉంటుంది. ప్రజాసేవ అంటే త్యాగం చేయడమే కాదు. ఒకవేళ నిజంగా త్యాగం చేయాల్సి వస్తే వీళ్ళని చూసి అసలు త్యాగం చేయబుద్ధి కాదు. వీళ్ళ స్వార్థం వీళ్ళకి. వీళ్ళకి పాలిటిక్స్ అంటే ఎంటర్టైన్మెంట్, ఎలక్షన్లు అంటే ఎంటర్టైన్మెంట్, ఓటింగ్ అంటే ఎంటర్టైన్మెంట్. వీడు గెలుస్తాడా, వాడు గెలుస్తాడా, వీడేం పని చేసిండు, వాడేం పని చేసిండు, వీడు ఎట్లాంటోడు, వాడు ఎట్లాంటోడు ఏమన్నా అనవసరం వీళ్ళకు. వీడే కులపోడు, వాడే కులపోడు. ఎంటర్టైన్మెంట్. ఇంటి ముందు కూర్చోవాలి, బాధగాని కొట్టాలి. ఇంట్లో కూర్చొని ఒక్కడు అడుగుస్తూ ఉంటాడు, ఒక్కడు వస్తూ ఉంటాడు. వాడు పొలిటీషియన్ మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు. వీడి సమాజానికి ఏం చేసినా వీడు చెప్పడు. ఎవడికి బాధ్యత ఉండదు, కానీ బదనాం మాత్రం అందరినీ చేస్తారు. అంతేగా. థ్యాంక్స్ ఫర్ ద డిస్కషన్. కానీ మీ దాంట్లో మీరు డిస్కస్ చేసిన దాంట్లో మీరు ఎక్కువ సమస్యకు సొల్యూషన్ ఎక్కడా మీరు డిస్కస్ చేయలేదు. మీరు ఎక్కువ నిందలు వేసుకున్నారు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారు. నిందలు ఎప్పుడు సమస్యను సృష్టిస్తాయి, కానీ అవి పరిష్కరించవు. నాకు తెలిసి ఈ దాంట్లో ఈ సమస్యకు పరిష్కారం ఒకటే, అది ఎడ్యుకేషన్. ఈ సమస్యకు పరిష్కారం కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు యాజ్ ఎ పొలిటీషియన్గా మీరు ప్రజలకు కొత్త బట్టలు కొనిస్తే సాయంత్రం కల్లా పాత అవుతాయి. ఉదయం భోజనం పెడితే మధ్యాహ్నం కల్లా ఆకలిస్తుంది. 1000 రూపాయలు ఇస్తే గంటలో ఖర్చు అవుతాయి. ఆఖరికి మనలో ఉండే బ్లడ్ కూడా దెబ్బ తాకితే ఎమ్మటే బయటకు వెళ్ళిపోతుంది. కానీ చదువు మాత్రమే చివరి వరకు ఉంటుంది.
అది ఒకటి ముందు చేయి చాచే స్థాయి నుంచి ఇంకొకరికి చేయించే స్థాయికి తీసుకెళ్తుంది. అలాగని మీరు ఎడ్యుకేషన్ డెవలప్ చేయడం అంటే ఈ కోళ్ళ ఫారాలని, డైరీ ఫారాలని ఇంజనీరింగ్ కాలేజీలకు మార్చడం కాదు. ఎడ్యుకేషన్ పాలసీస్ని చేంజ్ చేయాలి. ఆ పాలసీస్ ఎలా ఉండాలంటే స్టూడెంట్స్ ఒక ఆలోచన విధానం పెంచేలా ఉండాలి. ఎందుకంటే ఆలోచనలు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని ఉన్నోడు ఎవ్వడు ఆపలేడు. ఆత్మవిశ్వాసాన్ని మించి మనం ఇతరులకు ఇచ్చేది కూడా ఏమి ఉండదు. దాన్ని మించి ఎవడేమీ వెళ్ళాడు. ఇక మీరు పబ్లిక్గా మీకు ఎడ్యుకేషన్ అంటే 4 గోడల మధ్యలో కూర్చొని పుస్తకం ముందు పెట్టుకొని ఏం చదువుతున్నామో ఎందుకు చదువుతున్నామో తెలియకుండా పేజీలు తిప్పడం కాదు. ఎడ్యుకేషన్ అంటే ఏది మంచో ఏది చెడో ఆలోచించుకునే క్యాపబిలిటీని పొందడం. మీరేమో మార్క్ మోజులో పడి క్వశ్చన్ ఆన్సర్ 2 వాడి ముందు పెడితే వాడు ఆలోచన చంపేస్తున్నట్టే. ఆలోచన చంపడం అంటే ఆత్మవిశ్వాసం చంపడమే. ఆత్మవిశ్వాసం లేనివాడు ఎండకు భయపడతాడు, వానకు భయపడతాడు, చలికి భయపడతాడు. అంటే సంవత్సరం మొత్తం జీవితం మొత్తం భయపడుతూనే ఉంటాడు. ఇక వాడు ఇంప్రెషన్ ఇస్తాడు, బానిస బతుకు అలవాటు అవుతాడు. సో ఓన్లీ సొల్యూషన్ ఫర్ మిజరీ ఈస్ ఎడ్యుకేషన్. నెవర్ నెగ్లెక్ట్ unless if your life want to be miserable. Thanks for watching.